మళ్ళీ మేము ఎవరి మాట నమ్మాలి అనేది అయోమయంలో పడ్డాం. ఎంతవరకు వాస్తవం అంటే మళ్ళీ అధికారులు చెప్పుడు మాటలు వినొద్దండి, ఎవరు భయపడొద్దని అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చాలా కావాల్సినంత స్టాక్ ఉంది, ఎవరు భయపడొద్దు అంటున్నారు. సార్, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం సార్. మీరేమి మాటలతో సులువుగా అంటున్నారు, భయపడొద్దండి. 10 నెలలుగా ఈ ఎండాకాలం సెలవుల కోసం మేము వేచి ఉంటాం సార్. 10 నెలలుగా ఈ సమ్మర్ హాలిడేస్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. 10 నెలలుగా వేచి ఉన్నాం సార్. ఎందుకంటే మీరు తెచ్చిన ఉచిత బస్సుల ద్వారా మాకు కిరాయిలు లేకుండా అయిపోయింది. మేము బతకలేని పరిస్థితులలో. ఇప్పుడన్నా సమ్మర్ హాలిడేస్ అప్పుడన్నా ఫ్యామిలీస్ ట్రిప్పులు పోతారు, కిరాయిలు పోతారు, పుణ్యక్షేత్రాలు పోతారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఇటువంటి సమయంలో పెట్రోల్ బంకులు కాడ క్యూ చూస్తా ఉంటే భయం అవుతుంది. మా భవిష్యత్తు ఏమో అనే అయోమయంలో పడ్డాం. ఎలాగ మా భార్య పిల్లల్ని పోషించుకోవాలి, ఎలాగ బతకాలి, మా తల్లిదండ్రులను ఎలాగ పోషించుకోవాలని భయపడుతున్నాం సార్. ఏదో ఒకటి క్లియర్గా చెప్పండి సార్. ఏదో ఒకటి